నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కంటోన్మెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన శ్రీ గణేష్ గారు ఉన్నారు. ఎమ్మెల్యేగా మాట్లాడదాం. మనతో గాంధీ భవన్కి వచ్చారు, గెలిచారు. ఎట్లా అనిపిస్తుంది ఎమ్మెల్యే గెలవడం? చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నా సొంత పార్టీలో రావడం, సొంత పార్టీ నుంచి గెలవడం, మళ్ళీ ఈరోజు గాంధీ భవన్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కంటోన్మెంట్ ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అందిస్తున్న ప్రజాపాలనను చూసి ఈరోజు ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి వాళ్ళకి సేవ చేసే అవకాశం కల్పించినందుకు వారికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైన మల్లికార్జున్ ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మన ప్రియతమ నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వడం, ఈరోజు పోటీ చేయడం, ఈరోజు గెలవడం జరిగింది. ఈ పోటీకి సహకరించిన మైనంపల్లి హనుమంతన్న గారికి, మన గౌరవ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, సీఎం గారి తమ్ముడు కృష్ణారెడ్డి గారికి, ఇన్ఛార్జిగా వివరించిన రఘునందన్ యాదవ్ గారికి, కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకు అందరికీ, ఎలక్షన్కి సహకరించిన వారికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఏదైతే ఎలక్షన్ ముందు మేము హామీలు ఇచ్చామో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ గురించి ఖచ్చితంగా అవన్నీ హామీలు అతి తొందరలో నెరవేరుస్తాం. సీఎం గారితో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ సెట్ అయిన తర్వాత ఇమీడియట్గా అన్ని వాటర్ ఇష్యూస్ కానీ, స్కూల్స్ ప్రాబ్లమ్స్ కానీ, పట్టా ఇష్యూస్ కానీ అన్నీ సాల్వ్ చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకు తెలిపిస్తున్నాం. మరొకసారి మీకు ధన్యవాదాలు. రాజకీయ ప్రయాణం అంతా చకచకా జరిపింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, భంగపడ్డారు. మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు, టికెట్ రాలేదు. బీజేపీకి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్లో చేరి గెలిచారు. ఎట్లా ఇప్పుడు ఇవన్నీ నేను రాజకీయంలోకి వచ్చింది నా కంటోన్మెంట్ ప్రజలకు ఏమైనా చెయ్యాలని. అక్కడ స్థానికంగా నాయకులు విఫలమైపోయారు. అసమర్థతతోటి ఎంతైతే అభివృద్ధి జరగాలో, ఏదైతే ప్రజలు అవసరాలు ఉందో దాని విధంగా అక్కడ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఆ విధంగా వ్యవహారం లేకుండే అక్కడ ఉన్న ప్రజలకంతా నష్టమైంది. నేను గెలిస్తేనే అధికారికంగా నిధులు తీసుకురాగలుగుతా, డెవలప్మెంట్ చేయగలుగుతా. ఎన్ని రోజులు నేను కామన్ పర్సన్గా నేను వచ్చినా పోయినా సేవా కార్యక్రమం చేసుకుంటే మాత్రం సేవా కార్యక్రమం ఒక లిమిటేషన్ ఉంటుంది, మన బడ్జెట్ ఉంటుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేగా ఉంటే ప్రజలకు బాగా చేయొచ్చన్న ఉద్దేశంతో అప్పటికే మా దగ్గర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా భూ బదలాయింపు జరగలేదు. కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ కావచ్చు, ఆర్మీ ల్యాండ్ సుమారు 200 ఎకరాలు భూ బదలాయింపు చేసి మన ప్యారడైస్ నుంచి షామీర్పేట దారి, కరీంనగర్కి వెళ్ళే దారి, ప్యారడైస్ నుంచి నిజామాబాద్ వెళ్ళే దారి, బోయినపల్లికి 2 వైపులా అల్వాల్లా అటు బోయినపల్లి దిక్కు ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన చేయడం. మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేవలం 100 రోజులనే భూమి పూజ చేయడం జరిగింది. ట్రాఫిక్ సమస్య పరిష్కరించారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు వాళ్ళు ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు అదే దారి 2 టర్మ్లు 10 సంవత్సరాలు ఆ ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన వర్క్ చేపిస్తా, స్కై ఓవర్ కడతా అన్నారు. కానీ 10 సంవత్సరాల కాంది వీరు వచ్చిన 100 రోజులనే సాధ్యమైంది. కాబట్టి వారి పాలన చూసి ఇలా కంటోన్మెంట్ ప్రజలకు ఒక నమ్మకం, ట్రాఫిక్ సమస్యలు తీర్చిన వాళ్ళు మేము ఇన్ని సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్లో, డిఫెన్స్ ల్యాండ్, ఏవియేషన్ ల్యాండ్లో నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి పట్టాలు వస్తుంది, భూబదలాయింపు చేసే నమ్మకంతో ఈరోజు మాకు ఆశీర్వదించి మాకు వారి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిదే విజయం, కాంగ్రెస్ పార్టీదే విజయం, కంటోన్మెంట్ ప్రజలదే విజయం. ఉంటే నేను మీడియేటర్గా ఉన్నా అంతే. బీఆర్ఎస్ పార్టీ నుండి దివంగత సాయన్న కూతురికి ఇచ్చారు. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ అనుకున్నారు, కానీ ఊహించని విధంగా మీరు గెలిచారు. ప్రజలు మీ వైపు ఉండడానికి, బీఆర్ఎస్ వైపు ఉండకపోవడం గల కారణం రెండు అండి. ఇప్పుడు అక్కడ సెంటిమెంటా డెవలప్మెంటా అని ప్రజలు చూసారు. డెవలప్మెంట్కే మొగ్గు చూపించారు. గతంలో మీరు చూసినట్టయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో వాళ్ళు పోయారు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ అవినీతి, ఎక్కడ చూసినా కూడా రాజుల పరిపాలన ఉండే, ఇక డెమోక్రసీ లేకుండే. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన నడుస్తున్నందుకు, ప్రజలతో కలుస్తున్నందుకు, ప్రజలతో నడుస్తూ ప్రజల సమస్య తీరుస్తున్న ముఖ్యమంత్రి అని గమనించి ఈ బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అని చూసి, కాంగ్రెస్ అయితేనే డెవలప్మెంట్ అవుతుంది. ఈ కన్నీళ్ళు కావచ్చు, ఈ సెంటిమెంట్ తోటి ఇన్ని రోజులు వెనుకబడిపోయింది. ఇప్పుడు కూడా దానికే మొగ్గు చూపిస్తే ఇంకా వెనుకబడిపోతామన్న ఉద్దేశంతో మంచి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మీరు ఎమ్మెల్యే గెలిచాక సీఎం రేవంత్ రెడ్డి గారు కలిశారు. రేవంత్ రెడ్డి గారు మీతో అన్న మాటలేంటి, మీరు ఎలాంటి అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు? మాకు చాలా అదృష్టం ఏంటంటే మాకు ఎంపీగా ఉండే వారికి స్థానిక సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉంది, ప్రజల అవసరాల మీద కూడా వారికి పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి వారు మాకు ఆల్రెడీ మా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో 2 సార్లు వచ్చారు, పట్టాలు ఇస్తా అన్నారు.
వాటర్ సమస్య తీరుస్తా అన్నారు. స్కూల్స్ కూడా బడ్జెట్ కేటాయిస్తా అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్కి బడ్జెట్ కేటాయించారు. స్కూల్స్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉందో అవన్నీ జరుగుతుంది. పట్టాలు కూడా ఇస్తా అన్నారు. ఇప్పుడు నేను మొన్న అయితే వారితో మాట్లాడడం కూడా జరిగింది. అన్న వాటర్ ఇష్యూస్ ఉంది కానీ గణేష్ రోడ్డు అతి తొందరలో దాన్ని సమస్యని పరిష్కరిద్దామన్నాడు. సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాటర్ ఇష్యూ ఏంటంటే మా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వారికి 5-6 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుంది. వేరే సిటీ మొత్తం ఆల్టర్నేట్ డేస్ నీళ్ళు వస్తుంది. నీళ్ళ ఇష్యూ మాకు బాగుంది. ఆ నీళ్ళ ఇష్యూ రిజాల్వ్ చేస్తా అన్నారు. ఇక మిగతా అన్నీ చెప్పినా కూడా వారికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా అన్ని ఇష్యూస్ రిజాల్వ్ అయ్యి గత 30 సంవత్సరాలు ఎంత వెనుకబడిపోయిందో ఈ 4.5 సంవత్సరాల్లో మళ్ళీ గడిలో పెడతానని మీ ద్వారా మా ప్రజలకంతా తెలిపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ మాత్రం హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం మొత్తం ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్కే ఎక్కువ అనుకూలంగా వాళ్ళ బలమే ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు ఎట్లా ముందుకెళ్తారు? మరి ప్రజలు మీ వైపు ఉండడానికి ఏం దారి? ఇప్పుడు దానికి నిదర్శనం ఈ ఎలక్షనే కదా. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మీరు అన్నట్టు ఒక సీట్ లేదన్నారు. ఇప్పుడైతే అకౌంట్ ఓపెన్ అయింది. రానున్న అన్ని ఎలక్షన్లో మా పథకాలు అంతకుముందు తెలియదు, మా పాలన ఎలా ఉంటుంది, పథకాలు ఏముంటుందో తెలియదు కాబట్టి ఇచ్చిన హామీలు వితిన్ 100 డేస్లోనే నెరవేర్చారు. కాబట్టి 100 డేస్లు నెరవేర్చారు. సంవత్సరాలైనా నెరవేర్చలే బీఆర్ఎస్ గవర్నమెంట్. 100 రోజుల్లో నెరవేర్చారు. కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అయితేనే మంచిగా ఉంటుంది అనేసి రానున్న రోజుల్లో అన్ని ఎలక్షన్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. కంటోన్మెంట్ నుండి ప్రస్థానం మొదలై జిహెచ్ఎంసీకి అధికారం దిశగా వెళ్ళబోతుందా కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా అది కూడా రోల్ మోడల్గా ఉంటుంది. మేము ఎంత డెవలప్మెంట్ అయితే చూడండి, అన్ని విధంగా అందుబాటులో ఉంది. అప్పట్లో ముఖ్యమంత్రి గారిని టీవీలలో పేపర్లలో చూస్తుండే, ఈవెన్ మంత్రులు కూడా కలవకపోతుండే. ఈరోజు సామాన్యులు కూడా ముఖ్యమంత్రిని కలవగలుగుతారు, వాళ్ళ సమస్యలు చెప్పుకోగలుగుతారు. వీరు కూడా వీరి సమస్యలు పరిష్కరిస్తారు. అంత గొప్ప పాలన చూసి కాంగ్రెస్ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని చూసి ఖచ్చితంగా అన్ని ఎలక్షన్స్లో కాంగ్రెస్కే ఓటేస్తారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది కాంగ్రెస్ కంటోన్మెంట్ నూతన ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు చెప్తుంది. సో ప్రజలు మా వైపే ఉన్నారు. తప్పకుండా హైదరాబాద్లో కూడా భవిష్యత్తులో మాత్రం పూర్తి స్థాయిలో బలాన్ని కూడా చేకూరుస్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే కంటోన్మెంట్ అధికారం, అలాగే ఈ అధికారంతో అభివృద్ధి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉందని కూడా తప్పకుండా ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలని, ప్రజల సమస్యలను కూడా తీరుస్తానని కూడా శ్రీ గణేష్ గారు స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.